అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి సంతాన ప్రాప్తి గురించి మాట్లాడుకుందాము. అయితే ముఖ్యంగా సంతాన ప్రాప్తిని జ్యోతిష్య శాస్త్రం ప్రకారము అనలైజ్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే స్త్రీల చాటు, పురుషుల చాటు సపరేట్‌గా అనలైజ్ చేసుకోవాలండి. ఎందుకు అంటే స్త్రీల యొక్క జన్మకుండలిలో సంతానం గురించి చెక్ చేసుకునేటప్పుడు వారి యొక్క 4th హౌజు, 5th హౌజు, 9th హౌజు ప్లేస్‌మెంట్స్‌ని చెక్ చేసుకోవాలి. అయితే ఈ 4th హౌస్, 5th హౌస్, 9th హౌస్ యొక్క లార్డ్స్ ఎక్కడెక్కడ ప్లేస్ అయి ఉన్నారు? వాళ్ళు మంచి స్థానంలో ప్లేస్ అయి ఉన్నారా? దుస్థానాలలో ప్లేస్ అయి ఉన్నారా? అది ఖచ్చితంగా చూసుకోవాలి. అయితే ఈ 3 భావాల యొక్క అధిపతులు మంచి స్థానంలో ప్లేస్ అయ్యి ఉంటే మీకు ఆరోగ్యవంతమైన సంతాన ప్రాప్తి అనేది కలగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 3 భావాల యొక్క అధిపతులు ఏ ఒక్కరైనా సరే బ్యాడ్ ప్లేస్‌మెంట్‌లో ఉంటే మీకు సంతానము కొన్ని చిన్న చిన్న ఆరోగ్యపరమైన సమస్యలతో జన్మించడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పురుషుల యొక్క జన్మకుండలిలో సంతాన ప్రాప్తి చూడాలంటే లగ్నము, 3వ భావము, 5వ భావము ఈ 3 హౌసెస్‌ని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ హౌస్, థర్డ్ హౌస్ అండ్ 5th హౌస్. ముఖ్యంగా 5th హౌస్‌లో పురుషుల యొక్క కుండలిలో 5th హౌస్‌లో కుజగ్రహముగాన ఉన్నట్టయితే వారికి ఆరోగ్యపరమైన సంతానం అనేది కలగడం జరుగుతుంది. అదేవిధంగా మల్టిపుల్ చిల్డ్రన్ అంటే ఒకరు లేక ఇద్దరు లేక ముగ్గురు చిల్డ్రన్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ అదే 5వ భావంలో కుజగ్రహము స్త్రీల యొక్క జన్మకుండలిలో ఉంటే మాత్రము అది మంచి ప్లేస్‌మెంట్ కాదు. దాని వలన వారికి అబార్షన్స్ కావడము, ముఖ్యంగా ఏంటి అనంటే పెళ్లి కన్నా ముందే, వివాహం కన్నా ముందే వారికి అబార్షన్స్ కావడము, వాళ్ళు ఏదో రిలేషన్‌షిప్‌లో ఉండేసి అబార్షన్స్ చేయించుకోవడము అనేది ఖచ్చితంగా సూచిస్తుంది. ఇదే విధంగా కొంతమందికి కొన్ని ప్రశ్నలుంటాయి. అవేంటి అంటే మా 4th హౌస్‌లో, 5th హౌస్‌లో, 9th హౌస్‌లో ఏ గ్రహాలు లేవు. ఆ భావాలపైన ఏ గ్రహాల యొక్క దృష్టి లేదు. అలాంటప్పుడు మేము సంతాన ప్రాప్తిని ఏ విధంగా చూసుకోవాలి అని జెప్పేసి. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారము సంతాన ప్రాప్తినిచ్చే గ్రహాలలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే గురుగ్రహం. అయితే మీరు గురుగ్రహము నుంచి 5th హౌసు, గురుగ్రహము మీ యొక్క జన్మకుండలిలో ఎక్కడైతే ప్లేస్ అయ్యి ఉన్నాడో ఆయన నుంచి 5th హౌస్ చూసుకోండి. ఆ 5th హౌస్ యొక్క లార్డ్ ఎవరనేది చూసుకోండి. ఆ లార్డ్ ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాడు? శత్రుస్థానంలో ఉన్నాడా? మిత్రస్థానంలో ఉన్నాడా? మంచి స్థానంలో ఉన్నాడా? అదంతా చెక్ చేసుకొని దాన్ని బట్టి మీకు సంతాన ప్రాప్తి ఉందా? లేదా? అనే దాని గురించి ఖచ్చితంగా మీరు అనలైజ్ చేసుకోవచ్చు. సో ఈ రోజుకొచ్చేసి ఇది క్విక్ ప్రిడిక్షన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ యొక్క బర్త్ చార్ట్‌లో సంతాన ప్రాప్తి ఉందా? లేదా? తెలుసుకోవాలంటే పైన ఇచ్చినటువంటి మా యొక్క వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. దాంట్లో మా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఆ డీటెయిల్స్‌ని ఉపయోగించుకొని మాతో కన్సల్టేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. ఐల్ సీ యూ టుమారో.